దాసోహం అడిగా. దాసోహం శ్రీశైల గురుగారు దాసోహం అండి. నమస్కారం. శ్రీశైలేశయా పాత్రం దీభక్త్యాది గుణార్ణం యతీంద్రపురం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతరాణితునాయ మేనే అస్మద్గురో భగవతో సదైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతత్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్న కులవదేవకులావిరామం శ్రీమత్సదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నాభూతం సరశ్చ మహదాత్మయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగి వాహాన్ భక్తాంగ్రేణ పరకాలైతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంగుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్తేన యశ్చిదీశ్వరస్వభావ భోగాపవర్గతదుపాయ కటీరుదారः సందర్శయన్ రమిమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యత్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం జైత సర్వకిల్బిషనాదనం విశిష్టం ధర్మశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీవిష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం తరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 12వ అధ్యాయం ముగించి 13వ అధ్యాయంలో ఒక 23 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఈ 13వ అధ్యాయంలో ముఖ్యంగా వేనస్య మృదు చక్రవర్తి ఉపాఖ్యానం అంటే వేణుడు మరియు పృథు చక్రవర్తి యొక్క ఉపాఖ్యానం అంటే వారి గురించి తెలపడం అన్నమాట. ఉపాఖ్యానం అంటే వారి యొక్క జన్మ, ఆ తర్వాత వారి యొక్క ప్రవర్తనలు, ఇవన్నీ వారి చరిత్ర అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ క్రమంలో మనం చదువుకునేటప్పుడు ఈ యొక్క 23 శ్లోకాల్లో ముఖ్యంగా 11వ శ్లోకం నుంచి మనకి ఈ యొక్క వేణు అనేటువంటి అతని యొక్క చరిత్ర ప్రారంభం అవుతుంది అనమాట. ఆయన ఎలా జన్మించాడు ఏమని. ఎందుకంటే ఇక్కడ పృథువు ఎలా జన్మించాడు అనే దానికి ఆ ప్రశ్నకు మైత్రేయుడు వేసిన ప్రశ్నకు పరాశరుడు చెప్పేటువంటి సమాధానం అన్నమాట. ఆ సమాధానం చెప్పేటువంటి ఆ క్రమంలో ఈ యొక్క చరిత్ర, వేణుడు యొక్క చరిత్ర చెప్పడం జరుగుతుంది. ఇందుకు ఈ వేణుడు ఎలా జన్మించాడు ఏమిటి అంటే సునీతానామయా కన్య 11వ శ్లోకంలో చెప్పబడింది. యా కన్యా మృత్యో ప్రథమతో అభవత్ అంగస్య భార్యా సాదత్త తస్యాం వేణో వ్యజాయత అని చెప్పారు. అంటే మృత్యువుకు సునీత అనేటువంటి కుమార్తె ఉండేది. ఆమె అంగునకు భార్యగా ఇయ్యబడింది. ఆమె యందే వేణుడు ఉద్భవించాడు అని చెప్పారు. ఇందుకే ఆ వేణుడు ఎటువంటి వాడు? ఆ మృత్యువు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అవటం వల్ల మాతామహర్షి దోషంచే అతడు పుట్టుకతోనే స్వభావం చేతనే దుష్టుడుగా పుట్టాడనమాట. దుష్టుడుగా పుట్టడం అంతేకాదు, అయినా కూడా ఆయన ఏం చేశారు? ఎటువంటి యజ్ఞాలు చేయకూడదు, హోమాలు. ఆయన్ని మహర్షులు ఏం చేశారు? రాజ్యం నందు అభిషక్తం చేశారనమాట. కాబట్టి ఎందుకంటే ఆ పారంపర్యంగా ఆయన్ని చేయాలి కాబట్టి అతను రాజు అయ్యాడు అనమాట. ఆ విధంగా రాజుగా అభిషక్తం అయిన తర్వాత ఆయన యొక్క నిజమైనటువంటి బుద్ధి అన్నమాట, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడింది అనమాట. ఎవరికి కూడా ఒక పదవి అంటూ వస్తే నిజమైనటువంటి వ్యక్తిత్వం బయటపడుతుంది. పదవి రాకముందు వేరుగా ఉంటారు మనుషులు, కానీ ఒక పదవిని పొందిన తర్వాత వారి యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం, నిజ ప్రవృత్తి అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే అది అధికార దర్పం వల్ల వచ్చేది కొన్ని
వారి యొక్క పుట్టుక దోషంతో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఇక్కడ వేణుకి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, వెంటనే ఆ మహారాజు భూమి నలుదిక్కులా కూడా చాటించాడు. ఏమని, ఏ విధంగానూ యజ్ఞాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు, దానాలు ఇవ్వకూడదు, యజ్ఞభోక్త వేరే ఎవడున్నాడు, నేనే యజ్ఞానికి భోక్తను ప్రభువునని చాటించాడు అనమాట. నయష్టవ్యం న హోతవ్యం న దాతవ్యం కదాచన భోక్త యజ్ఞస్య కహ తు అన్యో కి అహం యజ్ఞవతి ప్రభు అని చెప్పుకున్నాడు. తను తానే అన్నిటికీ కూడా తానే అనేటువంటి విషయాన్ని చాటించాడు అనమాట. ఆ తర్వాత అతనికి మహర్షులందరూ కూడా ఆయన దగ్గరికి పోయి ఆయన పూజించి కొన్ని విన్నపం చేసుకోవడం, దీనికంతా కూడా శ్రీహరి అనేటువంటి అందరికీ అధీశ్వరుడైనటువంటి శ్రీహరి ఉన్నారు, అతన్ని పూజిస్తాము, అందువల్ల నీకు కూడా శుభం కలుగుతుంది, ఆ యజ్ఞ ఫలితంలో భాగంగా నీకు లభిస్తుంది, ఎందుకంటే మేము చేసే యజ్ఞం వల్ల యజ్ఞపురుషుడైనటువంటి హరి సంతోషిస్తాడు, మాతో పాటుగా నీకు సమస్తమైన కోరికలను తీరుస్తాడు. యజ్ఞేన యజ్ఞపురుషో హరి సంప్రీణితో నృప అస్మాభిర్భవతః కామాన్ సర్వానేవ ప్రదాస్యతి. అస్మాభిః భవతః కామాన్, మాకే కాదు నీకు కూడా అన్నమాట, నీ యొక్క కోరికలు కూడా తీరుస్తాడు. ఎందుకని, ఎవరి రాజ్యంలో యజ్ఞాలచే యజ్ఞేశ్వరుని శ్రీహరి పూజింపబడతాడో ఆ రాజుల యొక్క సమస్త మనోభీష్టాలను కూడా ఆయన తీరుస్తాడు అని వచించారనమాట. యజ్ఞై యజ్ఞేశ్వరో ఏషాం రాష్ట్రే సంపూజ్యతే హరి తేషాం సర్వేప్సిత అవాప్తిం దదాతి నృప భూభృతాం. కాబట్టి అటువంటి రాజులకి అన్నీ కూడా ఇస్తాడు ఆయన. ఎవరి రాజ్యంలో యజ్ఞాలచే యజ్ఞేశ్వర శ్రీహరి పూజింపబడతాడో ఆ రాజుల యొక్క సమస్త మనోభీష్టాలను ఆయన తీరుస్తాడు అని చెప్పండి. కాబట్టి యజ్ఞయాగాదులు రాజ్యంలో చేయడం ఏమిటి, దేనికని, ఆ రాజ్యం యొక్క హాయిగా సుఖంగా ఉండాలి, ప్రజలు రాజ్యం వర్ధిల్లాలి, శత్రుభయం లేకుండా ఉండాలి, రాజు అన్ని ఐశ్వర్యాలు అనుభవించాలి, ఇవన్నీ మనసులో పెట్టుకొని యజ్ఞాలు యాగాలు చేస్తుంటారంట మునీశ్వరుడు. ఆ మాటలు ఆయనకి చెప్పడం జరుగుతుంది. కానీ వేణు అంతా విన్న తర్వాత నాకంటే మించిన వాడు ఎవడున్నాడు అని చెప్పి ఇంకో విషయం చెప్తాడనమాట. నన్నే ఆరాధించాలి, నేను ఆరాధించవలసిన వాడు వేరే ఎవడున్నాడు, ఈశ్వరుడు ఎవడో చెప్తున్నారు మీరు, కానీ ఆయన నేనెందుకు ఆరాధించాలి, నన్ను అందరూ ఆరాధించాలని చెప్పి ఇంకో కారణం, అంటే మామూలుగా మనం కూడా ఏదైనా ఒక తప్పు పని చేయించాలన్నా, లేదు మనమే ఏదో తప్పు పని చేసాం అనుకోండి, దాన్ని ఎలాగో సమర్థించుకుంటాం మనం. ఎక్కడో ఒక పురాణాల్లో ఏదో ఒక సందర్భంలో చెప్పినటువంటివి అది కూడా మనం వక్రీకరించి చెప్తామండి. వక్రీకరించి అంటే మనకి అనుకూలంగా చెప్తుంటాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ వేణు కూడా చెప్తున్నాడు. ఏమని, నరపాలుడు అనేటువంటి వాడు అంటే రాజు అనేటువంటి వాడి శరీరంలోనే బ్రహ్మ, జనార్దన, శంభు, ఇంద్ర, వాయు, యమో, రవి, కుతబు, వరుణో, ధాత, పూష, భూమి, నిశాకర అంటే వీళ్ళందరూ కూడా, అంతేకాదు ఏతేచ అన్యేచ ఏ దేవాహ, ఇంకా వీళ్ళందరే కాకుండా ఇంకా కూడా కొంతమంది దేవతలు ఎవరైతే శాప అనుగ్రహకారిణ. శాప అనుగ్రహం అంటే ఏమిటి, సంతోషంగా ఉండడం అనమాట. అంటే ఒకరి ఎడల సంతోషాన్ని ప్రకటించడం, సంతోషించడం అంటే ఒకరి పట్ల సంతోషాన్ని వారి యందు ఎక్కువగా ఉండడం, అది అనుగ్రహం చెప్పవచ్చు. శాపం అంటే ఏమిటి, కోపం వచ్చినప్పుడు శపించడం, వారికి ఏదో ఒక హాని తలబెట్టడం. ఇవన్నీ కూడా నృపస్య ఏతే శరీరస్థాః, నృపస్య ఏతే శరీరస్థ, వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు, రాజు యొక్క శరీరంలోనే ఉంటారు. నృప అంటే రాజు యొక్క శరీరంలో ఉండేటువంటి వారు. అలాంటప్పుడు నేను వేరే వాళ్ళని ఎందుకు పూజించాలి, అందరూ నాలోనే ఉన్నారు కదా. సర్వదేవమయో నృప, సర్వదేవమయో నృప, అన్ని దేవతలు అందరూ దేవులు అందరూ కూడా నా శరీరంలోనే ఉండేటువంటి వారు. కాబట్టి నరపాలుడే సర్వదేవమయుడు, సర్వదేవమయో నృప అని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు వినకుండా తన యొక్క పంతాలో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. నేనే అందరూ నన్నే ఆరాధించాలి, అన్ని దేవతలు అందరూ కూడా నాలోనే ఉన్నారు అని చెప్పి తన యొక్క మూర్ఖత్వాన్ని, తన యొక్క అజ్ఞానాన్ని చాలా తెల్లదల్లం చేస్తారనమాట ఆయన, తన యొక్క అజ్ఞానాన్ని. ఆ తర్వాత మరి ఏం జరిగింది, ఇది విన్నటువంటి మునులు
ఏ విధమైనటువంటి క్రోధానికి గురయ్యారు, ఆ తర్వాత ఏం చేశారనే విషయాలు మనం ఈరోజు 24వ శ్లోకం నుండి చదువుకున్నాం. కాబట్టి ఈరోజు మనం విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 13వ అధ్యాయంలో 23వ శ్లోకం 24కి ప్రారంభిద్దాము. కాబట్టి జిజులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని నాచే ఎలా ఆజ్ఞాపించబడిందో ఆ విధంగా వ్యవహరించండి అని చెప్పి ఇతను చెప్తానంట. నా దాతవ్యం, నా హోతవ్యం, నా యస్తవ్యం, నా భో ద్విజాహ. ఓ బ్రాహ్మణులారా, ద్విజులారా, ఈ విషయం తెలుసుకొని మీరు ఎవరు కూడా యజ్ఞాలు చేయటం కానీ ఇటువంటివన్నీ చేయొద్దు, హోమాలు చేయకూడదు అని చెప్పి చెప్తారు. అప్పుడు వీళ్ళు భర్తు శుశ్రూషణం ధర్మో యథా స్త్రీణాం పరోమత మమ ఆజ్ఞాపాలనం ధర్మో భవతాం చ తథా ద్విజ. ఇంకా ఈయనే చెప్తున్నాడు, ఇంకా ఋషులు చెప్పలేదండి. ఇంకా ఒక మాట చెప్తున్నాడు ఇలా. ఈ తమాషా మాట అనమాట. అంటే ఇందాకే అనుకున్నాం మనం, మూర్ఖులు ఎలాగైనా ఎదుటివాడిని మోసపు మాటలతో తన వైపు తిప్పుకునేందుకు అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నిస్తారన్నమాట. అదేవిధంగా ఈ ఋషుల్ని, మునుల్ని ఎప్పుడైతే అక్కడ వచ్చున్నారో వాళ్ళని కూడా సంతోషపరచాలి. తన యొక్క నడవడికను వాళ్ళు కూడా మద్దతు తెలపాలి, సరి అయినదని చెప్పాలి. అందుకని ఈయన ప్రయత్నం. ఏమంటున్నారు చివరికి, భర్త శుశ్రూషణం ధర్మో యథా స్త్రీణాం పరోమత. యథా స్త్రీణం అంటే స్త్రీలకు ఏ విధంగానైతే భర్త శుశ్రూషణం, భర్త చెప్పిన మాట విని సేవ చేయటమే భర్త శుశ్రూషణం. ధర్మో అంటే ధర్మమైనది, అదే ప్రథమ ధర్మం వాళ్ళకి. యథా స్త్రీణాం పరోమత, అది కూడా పరోమత అంటే ఏమిటి, పరమధర్మమై ఉన్నది. అంటే చాలా రకాలు ఉంటాయండి, మన ధర్మాలు చాలా ఉంటాయి. కొన్ని శుశ్రూష చేయాలి తల్లిదండ్రులకి, అదొక పరమధర్మము. అదేవిధంగా స్త్రీలకి వివాహం అయ్యేంత వరకు ఒక ధర్మాలు ఉంటాయి, కొన్ని నెరవేర్చవలసినవి. అంటే పుట్టింట్లో చేయవలసిన ధర్మాలు, నియమాలు, లేదా ధర్మాలు ఏదైనా అనుకోవచ్చు మనం. నియమం అంటే మనం ఏర్పరిచిన కట్టుబాట్లు అనమాట. ధర్మ అంటే శాస్త్రపరంగా చెప్పబడినవి, ఇలా చేయాలి అలా చేయాలి. అవన్నీ కూడా వారందరూ కూడా అనుభవించి కొన్ని మార్గాలు ఎంచుకుంటారనమాట. ఆ మార్గాలనే వాళ్ళు ధర్మం కింద మనకి చెప్తారు. ఉదాహరణ, మనకి ఎక్కడన్నా పోవాలనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక రూట్లో పోతాము, ఆ తర్వాత ఇంకో రూట్లో పోతాం. మన చివరికి ఇంకా ఎవరైనా ఇలా పోవాలంటే అని మనకి చెప్తే ఆ ప్రదేశానికి వెంటనే మనం ఏం చేస్తాము, మనం ఆ ప్రయాణాలు చేశాం కాబట్టి దాంట్లో మేలైనటువంటి మార్గాన్ని వాళ్ళకి సూచిస్తాం అన్నమాట. సూచించినప్పుడు వాళ్ళు ఆ మార్గంలో పోతూ ఉంటే వారు ఇంకొకరు సూచిస్తారు, అదే ధర్మం అయిపోతుంది, వేరేం లేదండి. అంటే నలుగురు కూడా ఏదైతే ఆరంభించిన దాన్ని ఎలా కొనసాగిస్తూ ఉంటారో అదే ధర్మం. ఎందుకంటే ఇక దాంట్లో మెరుగుపరిచేందుకు ఉండదు, అది ధర్మం అన్నమాట. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు మనకు అనుకూలంగా, కానీ మూలం అలాగే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్త్రీలకి మూలమైనటువంటి, అంటే ముఖ్యమైనటువంటి, పరమమైనటువంటి ఏమిటి ధర్మము, భర్త చెప్పిన మాట విని సేవ చేయడమే. అంటే కొన్ని మనం మరీ గట్టిగా చెప్పుకోలేమండి ఇప్పుడు, కానీ మనం గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త వయసు వాళ్ళు ప్లస్ ముందు తరం వాళ్ళు కాబట్టి మనం చెప్పుకోవచ్చు ఈ మాటలన్నీ కూడా. భర్తు శుశ్రూషణం ధర్మో యథా స్త్రీణాం పరోమత మమాపి ఆజ్ఞాపాలనం ధర్మో భవతాం చ తథా ద్విజా. ఓ బ్రాహ్మణులారా, స్త్రీలు ఏ విధంగా వాళ్ళ పరమైనటువంటి ధర్మం ఏమిటి, భర్త శుశ్రూష చేయటం, సేవ చేయటమే. అది కూడా ఆయన భర్త చెప్పిన మాట విని సేవ చేయడమే. ఇక్కడ చూడండి మళ్ళా, అంటే ఆయన చెప్పిన మాట వినడం అనమాట. అంటే వీరు సొంతంగా ఏమి ఉండదా, అది కూడా ఆ పదం ఉపయోగించిన కారణం అదే అనమాట. భర్త చెప్పిన విధంగానే ఆయనకి సేవ చేయడం అనమాట, అదే పరమధర్మం అయింది. అదే విధంగానే మీకు కూడా ప్రభువైన నా ఆజ్ఞాపాలనమే కర్తవ్యం. ప్రభువైనటువంటి నా ఆజ్ఞాపాలనమే కర్తవ్యం. మమ ఆజ్ఞాపాలనం ధర్మో భవతాం. భవతాం అంటే ఏమిటి, మీకు. కాబట్టి దీనికి మించిన వేరేం లేదు, నేను చెప్పింది చేయడమే మీరు ధర్మం, అంతే. అంతా మీ సొంత తెలివిలేం అవసరం లేదు అనే విధంగా ఇతను పలికారు. పాపం ఋషులందరూ కూడా ఋషయ ఊచు, వాళ్ళు చెప్తున్నారు, చాలా బాధపడ్డారు వాళ్ళు. ఏం చెప్తున్నారు, దేహి అనుగ్రహం మహారాజా
మా ధర్మో యాదు సంక్షయం అవిషాం పరిణామో అయం యదేతదఖిలం జగత్. యత్ ఏతద్ అఖిలం జగత్. యత్ అంటే ఏదైతే ఉన్నదో ప్రస్తుతము ఈ జగత్ అంతా కూడా అది ఈ దేవతలకిచ్చు హవిర్భాగముల యొక్క పరిణామమే, కానీ వేరే కాదు. హవిషాం పరిణామో అయం అంటే ఇంతవరకు మేము చేసినటువంటి పూజా ఫలితాలు ఇవన్నీ కూడా, మేము చేసినటువంటి యజ్ఞయాగాదుల యొక్క ఫలితమే. ఏదేతద్ అఖిలం జగత్, ఈ పరిణామమే కానీ వేరే కాదు. ఈ సకల జగత్తు దేవతలకిచ్చు ఆవిర్భాగముల యొక్క పరిణామమే కానీ వేరే కాదు. అంటే ఏమిటి? వారిని సంతృప్తి పరిచినందువలనే అందరూ కూడా సుఖంగా ఉన్నాము, రాజ్యం కూడా సుభిక్షంగా ఉన్నది అని చెప్పి దేహి అనుజ్ఞాం మహారాజా. కాబట్టి మీరు అనుజ్ఞ ఇవ్వండి. దేనికి అనుజ్ఞ ఇప్పించు? దేనికి? ఎన్నడూ ధర్మనాశనం జరగకూడదు. మా ధర్మో యాతు సంక్షయం, మా ధర్మో యాతు సంక్షయం చదవండి. అక్కడ తప్పుగా మనం చదివామనుకోండి, మా అధర్మో యాతు సంక్షయం అంటే ఏంటి అర్థము? అధర్మం అనేది సంశయం పొందకూడదు అంటే ఏమిటి? ఎప్పుడు ఉండాలని అర్థం వచ్చేది. కాబట్టి మా ధర్మ యాతు సంశయం, సంశయం అంటే నశించిపోవడం. కాబట్టి ఎన్నడూ కూడా ధర్మనాశనం జరగకూడదు సుమా. ఈ సకల జగత్తు దేవతలకి ఆవిర్భాగం యొక్క పరిణామమే కానీ వేరే కాదు అన్నారు అన్నమాట. వీరందరూ కూడా దేహి అనుజ్ఞా మహారాజ మా ధర్మో యాతు సంశయం అవిషాం పరిణామో అయం యదేతద్ అఖిలం జగత్ అని చెప్పి ఇది విజ్ఞాప్యమానో అపి సవేన పరమర్షభి యదా దదాతి నా అనుజ్ఞాం ప్రోక్త ప్రోక్త పునః పునః. ప్రోక్త ప్రోక్త అంటే ఏమిటి? చెప్పి 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 అన్నమాట. మాటి మాటికి ప్రోక్త అంటే మాటి మాటికి కూడా చెప్పారు వాళ్ళు. పునః పునః మరలా మరలా ప్రోక్త ప్రోక్త చెప్పడం అనమాట. అంటే మళ్ళా చెప్పారు పాప ఈ విషయాన్నే. యదా దదాతి నా అనుజ్ఞాం, కానీ ఆయన మాత్రం అనుజ్ఞ ఇవ్వటం లేదు. మొండి వైఖరి అన్నమాట. ఆయన మాత్రం అనుజ్ఞ ఇవ్వటం లేదు. వీరేమో చెప్తున్నారు, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, మీకు వినాశము, రాజ్యానికి కూడా కష్టం అని చెప్తున్నారు, అయినా వింటలేదు. ఇది విజ్ఞాప్యమానో అపి, విజ్ఞాప్యమానో అపి అంటే ఆ విధంగా ఋషులు చెప్పినా కూడా మాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పినా కూడా ధర్మం నశించిపోకుండా అని చెప్పినా, ఈ సమస్త ప్రపంచము హవిస్సుల యొక్క పరిణామమై వర్ధిల్లుతున్నదయ్యా అని చెప్పినా కూడా దాన్ని చెడగొట్టకు, లోకులకు హాని కలుగనివ్వకు, కాపాడని అని చెప్పినా కూడా ఈ విధంగా విజ్ఞాన పనులు మర్మ ఋషులు చేసినప్పటికీ ఆ వేణుడు తన పట్టును వదలలేదు. ఇది విజ్ఞాప్యమానో అపి సవేన పరమర్షిభి యదా దదాతి నా అనుజ్ఞాం ప్రోక్త ప్రోక్త పునః పునః. మొండిగా అనుజ్ఞ ఇవ్వకపోవడంతో ధర్మ సంస్థాపన అధర్మమును తప్పించడం వరకు కూడా ప్రయత్నించారన్నమాట. అప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది, ఓపిక నశించిపోయింది అనమాట. తతస్తు మునయ, అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, తతస్తు మునయ సర్వే కోప ఆమర్ష సమన్వితా. ఆమర్షం అంటే ఏమిటి? ఓర్పు లేకపోవటం. కోపమును అమర్షం కోప అమర్ష సమన్వితా. కోప అమర్షం అంటే ఏమిటి? ఓర్పు లేకపోవటం. కోపం వేరు, ఓర్పు లేకపోవడం. ఓర్పు లేకపోతే కోపం వస్తుంది అనమాట. ఇంకా నెమ్మది చెప్పిన మాట వినలేదు అనుకోండి, మనకి ఓర్పు నశించిపోతే కోపం వచ్చి 4 పీకుతాం అనమాట. అదేవిధంగా ఈ మునులు కూడా తతస్తు మునయ సర్వే, అందరూ కూడా కోప అమర్ష సమన్వితా అంటే రెండు కలిసిపోయినాయి వాళ్ళకి. ఏమిటి? సహనం లేకపోయింది అంటే ఓర్పు లేకపోవుట, అంతేకాదు కోపము, రెండు కూడా కోప అమర్షం రెండు కూడా భగవంతుని నిందించడం మొదలైనవి అనమాట. వీటిని సహించలేకపోవడం, వాటితో కూడినవారు. తతస్తు మునయ సర్వే కోప అమర్ష సమన్వితా. ఏమన్నారు వాళ్ళు? హన్యతాం పాప ఇది ఊచుహూతే పరస్పరం. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడం, మూర్ఖుడు కావడంతో కోపం మరియు భగవంతుణ్ణి నిందించడం వంటి అకృత్యాలకు ఓర్చుకోలేని మహర్షులు ఏం చేశారు? వారిలో ఒకరితో ఒకరు చంపండి నిశ్చయం చేసుకున్నారనమాట. హన్యతాం అంటే చంపమని. హన్యత అంటే కొట్టండి. మనం అయితే ఏం చేస్తాం? చెప్పిన మాట వింటలే, 4 పీకురా అంటాం. ఆ విధంగా ఎంతసేపటికి చెప్పిన మాట వింటలేదు. హన్యతాం పాప ఇది ఊచుహూతే పరస్పరం. వాళ్ళలో వాళ్ళు ఈ యొక్క యజ్ఞపురుషుడు ప్రాణాలు కోరికలను తీర్చేవాడు ఎప్పటి నుండి ఉంటున్నాడో, ఎప్పుడు ఎవరి దర్శనం పొందుతాడో తెలియరాని అనాది ధనుడు
ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని, తతస్థు మునయస్తర్వి అని. ఆ తర్వాత క్రోధావేశ కూడుకున్న వారు ఈ పాపిని చంపండి చంపండి అని ఒకరితో ఒక సంభాషించండి. యో యజ్ఞ పురుషం దేవం అనాది నిధనం ప్రభుం వినంద్యతి అధమాచారి నస యోగ్యో భువపతి నస యోగ్యో భువ పతి. కాబట్టి ఇటువంటి వాడు, ఈ దుర్మార్గుడు ఎటువంటి వాడు, యజ్ఞ పురుషుడైన యో యజ్ఞ పురుషం దేవం అనాది నిధనం, అనాది నిధనుడైనటువంటి ప్రభువైన విష్ణుమూర్తిని నిందిస్తున్నాడు. వినిందతి వినిందతి అని నిందిస్తున్నాడు. అంతేకాదు అధమాచారి, అధమ అంటే అధమాచారుడు అంటే పరిజ్ఞానంటే ఆచారంతో ఉండేటువంటి వాడు, అంటే ఆచారంను అవలంబించేటువంటి వాడు. అది కూడా ఎటు అధమ ఆచారి నస, అటువంటి వాడు నస యోగ్య భువః పతి. ఇట్టివాడు భువఃపతి అంటే ఏమిటి, భూపాలకుడుగా ఉండటానికి అర్హుడు కాడు అని చెప్పి వీళ్ళలో వీళ్ళు చెప్పుకుంటామట. ఎవడైతే యజ్ఞపురుషుడు ప్రాణుల కోరికలను తీర్చేవాడు, ఎప్పటి నుండి ఉంటున్నాడో, ఎప్పుడు ఆయన చివరి దశను పొందుతాడో తెలియరాని అనాదిని ధనుడు, అనాది నిధనుడు ప్రభువు అయినటువంటి వాడిని నిందించుతున్నాడో, మరియు హీనమైన ఆచారం కలవాడో, అటువంటి వాడు భూమి నేలే రాజుగా ఉండతగడు అని కూడబలుకొని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంటే ఏమిటి, ఈ విధంగా విష్ణుమూర్తిని నిందించేటువంటి వాడు, యాగాదులను బహిష్కరించేటువంటి వాడు, ఇటువంటి దురాచారుడు అయినటువంటి వాడు రాజుగా ఉండుటకు అర్హుడు కాదు. ఇది ఉక్త్వా మంత్రపూతై తై కుశైర్మునిగణా నృపం నిజగ్ను నిహతం పూర్వం భగవత్ నిందనాదినా నిందన ఆదినా. సరే, వీళ్ళేం చేశారు, చివరికి ముందే చెప్పారు హన్యతాం అంటే చంపేయమంటే చంపేయమని. అదే విధంగానే ఇది ఉక్త్వా ఆ విధంగా పలికి మంత్రపూతై, పూతం అంటే ఏమిటి, పవిత్రం చేయబడిన అర్థం, మంత్రపూతై అని. కాబట్టి మంత్రముల చేత వస్త్రపూతం జలం పిబేత్ అంటారు. పూతం అంటే పవిత్రం చేయబడింది, లేదంటే ప్యూరిఫై చేయబడింది. వస్త్రపూతం జలం పిబేత్ అంటారు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని దాని చేత పవిత్రం చేయబడినటువంటి మాటలు మాట్లాడాలి అని చెప్పి శ్లోకం. అంటే ఏమిటి, మనం ఏ పలు కూడా పలికినప్పుడు అన్నీ ఆలోచించుకొని ఎదుటివాడికి కష్టం కాకుండా, ఎదుటివాడి మనసుకి ఎటువంటి బాధ కలగకుండా సత్యాన్ని, సత్యపూతం అన్నారు, మళ్ళా మామూలుగా కాదు, సత్యం ఉండాలి దాంట్లో. అంటే ఎదుటివాడికి కష్టం వచ్చినా పర్వాలేదండి, కానీ సత్యాన్ని పలకాలి. దాన్ని కొంచెం రిఫైన్డ్గా చెప్పాలి మనం, అది కూడా ఉంటుంది. సత్యమే కానీ రిఫైన్డ్గా చెప్పాలండి. రిఫైన్ అంటే ఏంటి, మామూలుగా మనం నూనెలు ఉపయోగిస్తూ ఉంటాం. గ్రౌండ్ నెట్, సన్ఫ్లవర్ చాలా రకాలు ఉంటాయి మార్కెట్లో. వాటిలో కూడా మామూలు క్రూడ్ ఉంటాయి, అది కాకుండా రిఫైన్డ్ ఉంటుంది. రిఫైన్ అంటే దాంట్లో ఏదో కలిపి దాంట్లో తీయవలసినవి తీసేసి గ్రౌండ్ నెట్ ఆయిల్లో గ్రౌండ్ నెట్ ఆయిల్ మాత్రం లేకుండా మిగిలిన ఏవో ఉంటాయి, దాంట్లో రిఫైన్ అంటే అది ఉపయోగిస్తుంది. కానీ సత్యము ఉండాలి. అదేవిధంగా చక్కగా ఎదుటివాడు అర్థం చేసుకునేలాగా ధర్మబద్ధం ఉండేటువంటి మాటలు మాట్లాడాలన్నమాట. ఒక్కోసారి చెప్తారు, కొంచెం కఠినంగా అనిపించినా కూడా సత్యం పలకడమే మంచిది అనమాట. ఏదో ఎదుటివాడిని సంతృప్తి పరచాలని చెప్పి వాడిని పొగిడేందుకోసం, వాడిని సంతృప్తి పరిచేందుకోసం ఏవో మాటలు చెప్పి కలబొల్లి మాటలు చివరికి మనము ఇబ్బందిలో పడకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అటువంటిదే పూతం అంటే ఏమిటి, పవిత్రమైనటువంటి, అంటే మంత్రపూతాలైనటువంటి కుశైహి అంటే దర్భలతో మునిగణాహ అంటే ఆ మునిగణాలు అంటే సమూహాలు నృపం ఆ నరపాలుని ఏం చేశారు, నిజగ్ను అంటే సంహరించారు. అంటే వాళ్ళకేం కత్తులు కటార్లు అవసరం లేదు, అంటే మనుషులు చంపేయానికి. రాజును కూడా చంపగలుగుతారు వాళ్ళ తపోశక్తితో. ఏం లేదు, ఒక దర్భను పవిత్రం చేసి పైన వేశారనుకోండి, ఆ మంత్రం చెప్పి ఫినిష్ అన్నమాట. అటువంటి మంత్రశక్తులు ఉంటాయి వాళ్ళకి, అంటే వాళ్ళ మంత్రం యొక్క శక్తి అది అన్నమాట. అది ఎలా వచ్చింది, వాళ్ళు తపస్సు చేసినందువల్ల భగవంతుని దయ వల్ల అటువంటి శక్తి ఎప్పుడైనా అవసరానికి ఉపయోగించుకునేందుకు అనమాట. ఇక్కడ అత్యవసరం, ఇది తప్పదు. అందుకని చెప్పి ఇందులో తప్పు లేదు, హింస కాదు ఇది. ఎందుకంటే
అతని ఒక్కడి నిధనం వల్ల రాజ్యం బాగుపడుతుంది, అంతేకాదు ప్రజలందరూ సంతోషిస్తారు అనమాట. కాబట్టి ఇది మంచిదే, అందుకనే ఆ కార్యం చేశారు వాళ్ళు. నిజగ్నుహు అప్పుడు నిహతం పూర్వం, ఇంతకీ వీళ్ళు చంపారు అంటున్నాం మనం, కానీ వీడు ముందే చంపబడ్డాడు. రాజు అనేటువంటి వాడు ముందే చంపబడ్డాడు. ఎలాగా? నిహతం పూర్వం అన్నారు, ముందుగానే చంపబడ్డాడు. ఎలాగా? భగవన్ నిందనాదిన, ఆదిన అంటే మున్నగోరు వాటి వలన, అంటే అంతకు పూర్వమే భగవంతుని నిందించటం మున్నగునవి చేయడం వలన. నిహతం పూర్వం భగవన్ నిందన ఆదిన, అతను ముందే హతప్రాయుడై ఉన్నాడు. హతప్రాయుడై ఉన్నాడు కానీ చంపబడలేదు ఇంకా. భౌతికంగా ఇప్పుడు చంపబడ్డాడు, కానీ హీనమైన ఆచారం అటువంటి వాడు భూమి నెలే రాజుగా ఉండదగడని చెప్పి వీళ్ళు చంపారు. అతని మంత్రాల చేత పవిత్రమైన చేతిలోని దర్భలతో తావుగొట్టారు. కానీ యథార్థానికి అతడు భగవన్నింద మొదలైన కర్మలతో చచ్చిన వాడై ఉండినాడనమాట. కాబట్టి ఈ విధంగా అతన్ని చంపబడ్డారు. అప్పుడు మునులందరూ కూడా తతశ్చ మునయో రేడుం దదృశు సర్వతో ద్విజ ఇమేతది ఆసన్నం పపృచు తే జనం తథా. తతశ్చ మునయో, ఇప్పుడు ఆ మునులందరూ కూడా ఉన్నట్టుండి ఈ రాజును చంపగానే రేణుం దదృశు సర్వతో ద్విజ, సర్వతో అంటే అన్ని వైపులా అనమాట, నలువైపులా కూడా. రేణు అంటే ఏమిటి? దుమ్ము ధూళి కమ్ముకొని వచ్చేటువంటిది అనమాట. అటువంటి రేణును అన్ని వైపుల నుండి కూడా, అది కూడా పెద్ద ఎత్తున ద్విజోత్తమ చూశారు. చూసి కిమేతదితి ఆసన్నం పపృచ్చు, కిం ఏతత్ ఈతి, అది ఇదేమిటిది? ఈ విధంగా ఉన్నట్లుండి నలువైపులా రేగిన ధూళిని చూసి చేరువ ఉన్నటువంటి ప్రజలను అడిగారనమాట. ఆసన్నం పపృచ్చు, పప్రచ్చు తే జనం తదా. పప్రచ్చు అంటే అడిగారనమాట వాళ్ళని, ఎవరిని? ఆ చేరువ ఉన్నటువంటి ప్రజలను. అప్పుడు వారు ఏమిటి అని అడిగారు. ఆ విధంగా తమకు దగ్గరగా వచ్చి ఉన్న జనాన్ని చూసి ఏమిటిది అని అడిగారు. అప్పుడు ప్రజల సమాధానం ఏం చెప్పారు? ఈ విధంగా చెప్పారు. ఆఖ్యాతం చ జనై తేషాం చౌరీభూతై అరాజకే, చౌరీభూతై అరాజకే రాష్ట్రేతు లోకై ఆరబ్ధం పరస్వాదానమాతురై, ఆదానమాతురై. ఇంతకీ ఆ దుమ్ము ధూళి ఏమిటి? వారితో ఇలా చెప్పారు జనులు ఏమని? రాజ్యం రాజు లేనిది అయ్యేసరికి ఆఖ్యాతం చ జనై తేషాం చౌరీభూతై అరాజకే, అరాజకే అంటే ఏమిటి? రాజు లేనిది అయ్యేసరికి చౌరీభూత, అందుకనే పీడితులై దొంగలై ఎవరు? ప్రజలందరూ కూడా దొంగలుగా మారిపోయి ఇతరుల సొత్తును సొంత సొత్తుగా చేసుకుంటూ పర స్వ ఆధానం ఆతురై. ఆతురై అంటే ఏమిటి? చాలా కోరిక కలిగినటువంటి వారు అనమాట. అంటే ఏమిటి? ఆశ కలిగినటువంటి వారి ఇతరుల యొక్క సొత్తును, పర అంటే ఇతరుల సొత్తును, స్వ అంటే తనదిగా, ఆధాన అంటే చేసుకుంటూ దోచుకోవడం ప్రారంభించారు. పరుల సొత్తు తన సొత్తుగా అంటే ఏమిటి? ఎవరి చేతిలో ఉన్నటువంటి దాన్ని తనదిగా భావించి దొంగిలించడం అన్నమాట. ఆఖ్యాతం జనైతేషాం చౌరీభూతై అరాజకే రాష్ట్రేతు లోకై ఆరబ్ధం పరస్వాదానం ఆతురై, ఆదానం ఆతురై. ఇది సామాన్యంగా జరిగేటువంటి విషయం అనమాట. రాజు అంటే ఏమిటి ఇక్కడ? అంటే అధికారి ఉంటా, పై అధికారి లేనప్పుడు, మనల్ని ఎవరన్నా శాసించేటువంటి వారు లేనప్పుడు ప్రతి మనిషి యొక్క భావన అలాగే ఉంటాయి అనమాట. అంతే స్వతంత్రుడుగా ప్రవర్తిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఒక రాజు శాసించేవాడు ఉండాలి, ఏ క్షణంలోనైనా సరే. వాడు దుర్మార్గుడు కానీ మంచివాడు కానీ ఒకడు ఉండాలన్నమాట. ఇక్కడ ఏమైంది? ఈ మునుల యొక్క కార్యం వలన రాజు చనిపోవడం జరిగింది అనమాట. మరి తరువాత ప్రత్యామ్నాయంగా ఇంకా ఎవరిని ఏర్పరచలేదు. ఇంత లోపలనే తనను దండించేవారు ఎవరూ లేరు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా, ఇది మనం కూడా చూస్తుంటాం. కొన్ని చిన్న చిన్న రాజ్యాల్లో జరుగుతుంటాయి. చిన్న చిన్న రాజ్యాల్లో అక్కడ ఏమవుతుందంటే, రాజు చిన్న రాజ్యం అనుకోండి, రాజు ఇప్పటికీ ఉన్నాయండి, మనకి తెలియదు కానీ సౌత్ ఆఫ్రికా దేశాల్లో కానీ ఇంకా కొన్ని దేశాల్లో చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి అనమాట. అంటే అక్కడ ఇంకా కూడా రాజరికాల్లాగానే ఉన్నాయి. పేరుకు డెమోక్రసీయే కానీ రాజులను, అంటే ప్రజాతంత్రమే కానీ రాజులు ఉంటారు. ఆ రాజు ఏదైనా కారణాల వల్ల చంపబడ్డారు, ఏదో చనిపోయాడు అనుకోండి. ఇంత ఎందుకండి, మనకి పక్కనే బంగ్లాదేశ్, అంటే ఇది సందర్భం వచ్చింది చెప్తున్నాను, పక్కనే బంగ్లాదేశ్ ఉంది. మరి ఏం జరిగింది మన అందరికీ తెలుసు, కాస్త కూస్త పేపర్ చదివే వాళ్ళందరికీ తెలుసు. అక్కడ ఒక అరాజకం ఏర్పడింది. ఏం చేశారు? ఆమెని పాపం తరిమేశారు. ఎవరైతే రాజ్యాన్ని దేశాన్ని బాధించి తరిమేశారు. పూర్తి అరాజకం ఏర్పడింది అనమాట. ఆ సమయంలో మళ్ళా కొత్తగా ఒక నియమించుకొని అవన్నీ కూడా మళ్ళా
చేతిలోకి తీసుకునే అధికారాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరినీ చేతిలోకి తీసుకొని వీళ్ళందరినీ శాంతపరిచి ఎన్నో చేయాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఆఖ్యాతం చనైతేషాం చౌరీభూతైర రాజకే రాష్ట్రేతు లోకై ఆరబ్ధం పరస్వాదాన మాతులై. కాబట్టి సొంత సొత్తుగా చేసుకుంటూ దోచుకోవడం ప్రారంభించారు ముని శ్రేష్ఠులారా. ఈ ప్రజలు చెప్తున్నమాట తేషాం ఉదీర్ణ వేగానాం. ఉదీర్ణ అంటే అడ్డు అడుపు లేనటువంటి, అడ్డు ఆపు లేనటువంటి మహావేగంతో ఉదీర్ణ వేగానాం చౌరాణం ముని సప్తమాహ సుమహాన్ దృశ్యతే రేణు పరవిత్తాపహారిణాం. పరవిత్త అపహారిణాం. అపహారిణం అంటే ఏమిటి? దొంగిలించుకున్నటువంటి వారు. ఎవరిని? పరుల సొత్తును దోచుకుంటూ. పరవిత్త అంటే సొత్తు అని, పరవిత్త అపహారిణాం. పరుల సొత్తును దోచుకుంటూ ఉంటే లేచిన పెనుధూళి అది. అదే అన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒకరిళ్లలో దూరి ఎవరికి ఇష్టమైనటువంటి ఆ ఇళ్ళలో దూరడం, అన్ని సర్దుకోవడం, పరిగెత్తడం అనమాట. అందువల్ల దానివల్ల కలిగినటువంటి పెనుధూళి అది అని చెప్పారు. తేషాం ఉదీర్ణ వేగానాం చౌరాణాం ముని సప్తమాహ సుమహాన్ దృశ్యతే రేణు పరవిత్తాపహారిణాం. ఆ విధంగా ఈ రాజులేని ఈ దేశం అదుపులో పెట్టే దిక్కు లేకపోవడంతో, రాజభయం లేనందువలన ఆశపాతకులైన వారు మంది సొమ్మును దోచుకోవడానికి ఎగబడినారనమాట. అట్లా వేగంతో పరిగెత్తు వచ్చే దొంగల గుంపు వల్ల ఈ దుమ్ము చెలరేగింది. అదే ఇంత పెద్దగా కనిపిస్తున్నది అని విన్నవించారనమాట. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు చూసుంటా అనమాట. రోడ్లో ఏదైనా బండ్లు పాప యాక్సిడెంట్ అయిపోయి దాంట్లో ఉండేటువంటి సామాన్లు ఏమైనా చెల్లాచెదరు అయిపోయింది అనుకోండి, ముందు దాంట్లో ఉండే వాళ్ళని కూడా ఎవరన్నా గాయపడి వాళ్ళని రక్షించేదని ప్రయత్నించారు ప్రజలు. ఆ కింద పడ్డ దాన్ని ఎంత దొరికితే అంత తీసుకొని పోవాలని చూస్తూ ఉంటారు అనమాట. చాలా జరుగుతుంటాయి అలాంటి సందర్భాలు. అట్లాగే ఇక్కడ కూడా అనమాట. అవన్నీ ఎందుకు జరుగుతాయి? పైలో ఎవరు కూడా నియంత్రించేటువంటి వారు లేనందువల్ల. అప్పుడు ఇవన్నీ తతః సంమంత్రతే సర్వే మునయత్తస్య భూభృతః మమందుః ఊరుం పుత్రార్థం అనపత్యస్య యత్నతః. వీళ్ళు ముందు ఆలోచించలేదో తెలియదు మరి ముర్లు పాపం. అంటే ఇది ఇంకోటి ఉందండి, వాళ్ళు అంత ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి తరువాత ఏం జరుగుతుందనే విషయాన్ని ఆలోచించలేదన్నమాట. మరి రాజు లేకుండా పోతే ఎలాగ మరి? ఇప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రజలు చెప్పారో ఈ విషయాన్ని, అంటే రాజు లేనందువల్ల ఇటువంటి జరిగిందని, అప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చి మరి ఎలా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు రాజు. అందుకని వీళ్ళు ఏం చేశారు? తతః సంమంత్రియ అంటే సమాలోచన చేసి, సంమంత్రి అంటే బాగా వీళ్ళందరూ కలిసి బాగా ఆలోచించి ఏం చేశారు? సర్వే మునయః తస్య భూభృతః. ఆ రాజు యొక్క భూభృత అంటే రాజు అనమాట. అప్పుడు ఆయనకి అనపత్యస్య అని సంతానం లేదు. అనపత్యుడు సంతానం లేనటువంటి ఆ నరపతి యొక్క తొడను ఏం చేశారు? మమందుహు ఊరుం. ఆ తొడను మమందుహు అంటే ఏమిటి? మధించారన్నమాట. మమందుహు ఊరుం పుత్రార్థం. ఎందుకని? పుత్రుని కొరకు, వేరే దాని కొరకు కాదండి. ఆ పుత్రుల సంతానం కోసము ఆ నరపతి యొక్క తొడను సంతతి కోసమై. పుత్రుడు అంటే పుత్రార్థం అంటే ఇక్కడ సంతతి అని అర్థం అండి. అంతేగాని కుమారుడు కలగాలని కాదు, సంతతి కలగాలి అని చెప్పారు. సంతతి కోసమై మధించారు. పుత్రార్థం అనపత్యస్య యత్నతః. అప్పుడు మత్స్యతశ్చ సముత్తస్థౌ తస్య ఊరోః పురుషః కిల దగ్ధస్తూణా ప్రతీకాధ కర్వట ఆస్యో అతి హ్రస్వక. అప్పుడు ఆ విధంగా వారందరూ కూడా ఆ రక్షకుడిని ఏర్పరిచే ఉద్దేశంతో వేణుని యొక్క శరీరాన్ని ముళ్ళందరూ కూడా ఆలోచించి మధించినారు, చిలికినారన్నమాట. అప్పుడు అనపత్యుడైనటువంటి రాజుకు వారసు లేనందున పుత్రోత్పత్తికై వేణుడి తొడను మధించినారు. అప్పుడు ఈ విధంగా మధ్యతశ్చ అది అర్థం. మధ్యతశ్చ అంటే ఆ విధంగా మధించబడుతున్నటువంటి దాని నుండి అనే అర్థం అనమాట. అప్పుడు పుట్టుకొని వచ్చారు. ఎవరు పుట్టుకొని వచ్చారు? తలచిన అతని తొడ నుంచి ఒక పురుషుడు. సముత్తస్థౌ తస్య ఊరోః పురుషః కిల. అప్పుడు ఒక పురుషుడు పుట్టుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి? అతని తొడ నుంచి. ఎలా ఉన్నాడు అతను? కాలిన కొరకంచులా నల్లగా ఉన్నాడు. దగ్ధ
స్థూణ ప్రతీకాస. ప్రతీకాస అంటే ఆ విధంగా ఉన్నాడు అని. ఏ విధంగా? దగ్ధ అంటే కాల్చి వేయబడినటువంటి. స్థూణ ప్రతీక. స్థూణ అంటే ఇక్కడ స్తంభం అని అర్థం అండి. అంటే తగలబెట్టబడినటువంటి స్తంభము అంటే కర్రది, దానితో సమానంగా ఉన్నవాడు. అంటే కట్టె స్తంభము మొదలు కొంత మాత్రం కాలబడి కింద నుంచి పైదాకా నల్లగా ఉన్నట్లు ఉండిన మనిషి, నల్లని వాడు అని అర్థం. అంటే దగ్ధ స్థూణ అనే దానికి అది అర్థం. దగ్ధ అంటే పూర్తిగా కాలిపోయింది అనుకోండి, ఆ కర్ర ఏం మిగలదు కాలిపోతే. కానీ అలా కాదు, కొంత కాలి నల్లగా ఉన్నటువంటి స్థూణ ప్రతీకాత. అంతేకాదు ఖరు కరువట ఆస్యో అతి హ్రస్వక. అతి హ్రస్వకం అంటే ఏమిటి? చిన్నది అని అర్థం. అతని నోరు ఎలా ఉన్నది? నోరు చూస్తే చిన్నది, కానీ మిక్కిలి పొట్టివాడిగా ఉన్నాడు అనమాట. కరు అట ఆస్య. ఇంతేకాదు, కరు అంటే బట్టతలతో ఉన్నాడు, నోరు చూస్తే ఆస్య అంటే చిన్నది, ఆస్య అతి హ్రస్వక. అతి అంటే చాలా, అంటే నోరు చూస్తే చిన్నది, మిక్కిలి పొట్టివాడైనటువంటి మరుగు. అది కర్వాటస్య అని. అంటే కర్వ అటస్య అంటే కురచ ముఖము గలవాడు, అంటే చప్పట ముక్కు నోరును కలవాడు అని అర్థం. కర్వటాఖ్య అని కొన్ని పుస్తకాల్లో ఇంకో పాట ఉన్నది. కొంతమంది అయితేనేమో కర్వటాక్షుడు అని పఠిస్తుంటారు అనమాట. కానీ కర్వటాక్షు అంటే గవాక్షంలో వలె కన్నులు ఎవరికి ఉన్నదో అతడు అని వ్యాఖ్యానిస్తున్నారు. వెనుకటి కాలంలో కోటలోని రాజభవనాల్లో, రాణుల అంతఃపురాల్లో కూడా సున్నంతో చేయబడి గుండ్రటి రంధ్రాలు అంటే చిల్లులతో కూడిన పలకలను ఒకదానితో ఒకటి కలుపుతూ అవసరమైనంత వాయాతనాలను అంటే కిటికీలను, అంటే వాయాతనం అంటే ఏమిటి? గాలి అన్నమాట. వాయు అంటే గాలి. అంటే వాయు అంటారన్నమాట. అదిగో వాటిలోని చిల్లులవల చిన్నమైన గుండ్రని కన్నులున్నవాడు అని కొన్ని పుస్తకాల్లో కరు అక్ష అని ఇవ్వబడింది, కర్వటాక్ష అని. కానీ ఇక్కడ అక్ష అంటే కర్వటాక్ష అంటే ఏమిటనేది పూర్వకాలంలో కోటలో రాజభవనాల్లో రాణుల అంతఃపురాల్లో కూడా సున్నంతో చేయబడి గుండ్రని రంధ్రం ఒకదానితో ఒకటి నీ కలిపేంత పెద్దగా వెడల్పుగా వాయాత్రాలను కిటికీలను ఏర్పరిచేవారు అనమాట. అదిగో వాటిలోని చిల్లుల వలె అని అర్థం అంట. కానీ ఇక్కడ మనం కర్వట ఆస్యో అతి హ్రస్వక. అప్పుడు అతను జన్మించగానే కిం కరోమీతి తాన్ సర్వాన్, రుద్రుడు లాగానే మనం ఇంతకుముందే చదువుకో, రుద్రుడు పుట్టగానే నేనేం చేయాలి ఏమని అడిగినట్లుగా ఇతను కూడా కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రాన్ ప్రాహ త్వరాన్విత అంటే తొందరగా ఉన్నాడు అనమాట. అంటే వాడు పుట్టక ముందే నేనేం చేయాలి అని అడుగుతున్నాను అనమాట. వాడు పుట్టడంతోనే తొందరతో నేనేం చేయాలని ఇప్పుడు అందరినీ కూడా అడిగాడు. కిం కరోమీతి తాన్ సర్వాన్ అంటే అందరినీ అడిగారు అనమాట. నేనేమి చేయాలి? కిమితి అంటే బొత్తిగా పరిపాలన చేయదగిన వాడు రాజవంశీకుడు మరొకడు ఎవడు లేకపోయినందువలన ఇటువంటి వాడినైనా అభిషేకం చేయదలుచుకొని కూర్చో అని అతనికి చెప్పినారు. అప్పుడు కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రాన్ ప్రాహ త్వరాన్విత. అప్పుడు మునులందరూ చెప్పారు ఏమని? నిషీద ఇతి. నిషీద అంటే ఏమిటి? కూర్చో అని అర్థం. నిషీదేతి తమూచుహుతే నిషాద తేన సో అభవత్. నిషాద తేన అంటే సహ అభవత్. సహ అంటే అతడు నిషాదులు అయిపోయాడు. ఎలా అయ్యాడు అతను? ఎవరు చెప్పిన వల్ల? నిషీద ఇతి. ఈ మునులందరూ కూడా ఆయన చెప్పారు, కూర్చొని అయినా నేను చెప్తాను నువ్వేం పని చేయాలి. ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటంటే ఆ రాజుకి వంశపారంపర్యంగా లేరు ఎవరు. రాజును చంపబడ్డాడు రాజు. అలాంటప్పుడు మరి దానికి వంశపారం వేరే వారు ఎవరు లేరు ఆ రాజసింహాసనాన్ని అధిరోహించేదానికి. కాబట్టి ఇతనికి చెప్పారు వాళ్ళు, కూర్చోమని చెప్పారు నిషీద అని. కాబట్టి నిషి అంటే కూర్చో అన్నారు. ఆ కారణం చేత అతను ఏమయ్యాడు? నిషాదుడు అయ్యాడు అనమాట. కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రాన్ ప్రాహ త్వరాన్విత.